హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ యొక్క పూర్తి వివరాలు, కంప్లీట్ డీటెయిల్స్ను నేను ఈ వీడియోలో మీకు చెప్తాను గైస్. అసలు ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ అంటే ఏంటి, ఇది ఎవరు నేర్చుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఓకే, దాని యొక్క యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది, దీనికి ఈ సాఫ్ట్వేర్ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్కి ఏమన్నా ప్రోగ్రామింగ్ నాలెడ్జెస్ అవసరమా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను గైస్. ఫస్ట్ అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? ఏదైతే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తారో అది మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు దాన్ని కంపల్సరీగా టెస్టింగ్ చేయాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ ఉన్నాయి, మనం మొబైల్స్ని డైరెక్ట్గా మార్కెట్లోకి లాంచ్ చేయరు గైస్. ఫస్ట్ వాటిని టెస్ట్ చేస్తారు, ఓకే, సాఫ్ట్వేర్ టెస్ట్ చేస్తారు. సో అవి మన రిక్వైర్మెంట్ ప్రకారం, సో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసే రిక్వైర్మెంట్ ప్రకారం అవి కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదనేది టెస్ట్ చేస్తారు. దాన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటారు. ఓకే, ఒకవేళ మీరు దాన్ని ఆటోమేషన్ వేలో ఆటోమేటిక్గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటారు గైస్. సో ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్కి స్కోప్ ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది ఐటీ జాబ్స్లో అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది గైస్. ఎందుకంటే ఏదైనా సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని టెస్ట్ చేయాలి, ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే అది ఆ బగ్స్ ఏమైనా రైజ్ అయితే వాటిని ఫిక్స్ చేసి మళ్ళీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. దానివల్ల ఏంటి, మనం క్వాలిటీ సాఫ్ట్వేర్ని, క్వాలిటీ ప్రోడక్ట్ని మనం కస్టమర్స్కి ఇవ్వగలుగుతాం. సో అందువల్ల ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్కి మోర్ డిమాండ్ ఉంది గైస్ ఫ్యూచర్లో కూడా. సో మరి ఎవరు ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్కి ఎలిజిబుల్, ఏ క్వాలిఫికేషను ఎలిజిబుల్ అని మీకు డౌట్. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ గైస్. మీరు బీకామ్ సైడ్ అయి ఉండొచ్చు, లేక కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేక బీఈ ట్రిపుల్ అయి ఉండొచ్చు, సివిల్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఆర్ ఐటీ అయి ఉండొచ్చు, నాన్ ఐటీ అయి ఉండొచ్చు, బీకామ్ అయి ఉండొచ్చు, బీసీ అయి ఉండొచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ టు డూ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ గైస్. ఓకే, మరి దీని యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది అని మీకు డౌట్. సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ యావరేజ్ శాలరీ, మీరు ఒకవేళ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 9 to 10 lakhs, 8 నుంచి 10 lakhs వరకు ఐటీ కంపెనీస్ ఇస్తాయి గైస్. అది బేస్డ్ ఆన్ ద లొకేషన్ అండ్ కంపెనీ. సో యావరేజ్గా అయితే 8 to 10 lakhs వస్తాయి గైస్. మీరు ఒకవేళ అబౌవ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీకు 13 to 15 lakhs దాకా వస్తాయి గైస్. ఓకే, సో దీనికి మంచి హ్యూజ్ డిమాండ్ ఉంది. సో మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకే, మరి ఈ ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవడానికి ఏ టూల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ మంచి డిమాండ్ ఉన్నాయంటే సెలీనియం విత్ జావా మంచి డిమాండ్ ఉంది గైస్. ఈ కాంబినేషన్లోనే మంచి డిమాండ్ ఉంది. సెలీనియం విత్ జావా కానీ, సెలీనియం విత్ పైథాన్ కానీ. ఓకే, ఈ సెలీనియం అనేది ఒక ఆటోమేషన్ టూల్ గైస్. వెబ్ అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి ఈ సెలీనియం టూల్ అనేది యూజ్ చేస్తాం. దీని కాంబినేషన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా అయితే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది గైస్. మరి దీని కెరీర్ స్కోప్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటే అని చాలామంది డౌట్ గైస్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా గైస్. ఏదైనా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు కంపల్సరీగా టెస్టింగ్ చేయాలి గైస్. టెస్టింగ్ చేయకపోతే అది క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుందా లేకపోతే క్వాలిటీ ప్రోడక్ట్ లేనిదా అనేది మనకు ఎలా తెలుస్తుంది. సో అందువల్ల ప్రతి సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు టెస్టింగ్ చేయాలి. సో టెస్టింగ్ చేయాలంటే ఎవరైతే టెస్టింగ్ స్కిల్స్ ఉన్నాయో ఆ క్యాండిడేట్, ఆ రిసోర్స్ అయితే కావాలి. సో అందువల్ల దీనికి ఎప్పటికీ ఈ ఆటోమేషన్ టెస్టింగ్ ఐటీ జాబ్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది గైస్. సో వితౌట్ వరీయింగ్ యూ కెన్ స్టార్ట్ టు లెర్న్ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ గైస్. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ఆటోమేషన్ టెస్టింగ్ మీద నేను మీకు కామెంట్స్ ద్వారా రిప్లై ఇస్తాను మీ డౌట్స్కి. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ అదేవిధంగా మీరు లైక్ చేయటం మర్చిపోద్దు గైస్. లైక్ చేస్తే మన వీడియోస్ అనేది బూస్ట్ అవుతాయి, చాలామందికి రీచ్ అవుతుంది. సో నేను ఇలాంటి వీడియోస్, మోర్ యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. మన ఛానల్ని మోర్ పీపుల్కి రీచ్ చేయాలిగా మీరే చేయాలి గైస్. అదేవిధంగా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ కానీ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో దట్స్ ఆల్ గైస్. మనం ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.